మీకు తెలుసా, గుడి ఎంట్రెన్స్ లో ఉన్న ధ్వజస్తంభం నుండి లోపల ఉన్న గర్భగుడి వరకు, ప్రదక్షిణ దగ్గర నుండి తలపై పెట్టే శతగోపురం వరకు ప్రతి దాని వెనుక కొన్ని మైండ్ బ్లోయింగ్ సైంటిఫికల్ రీజన్స్ ఉన్నాయి. ఈ రోజు ఈ వీడియోలో వాటి గురించి తెలుసుకుందాం. నెంబర్ 1, గర్భగుడి. పూర్వీకులు గర్భగుడిని భూమిపై పవర్ఫుల్ మ్యాగ్నెటిక్ పాయింట్స్ ని సెలెక్ట్ చేసి దానిపై నిర్మించి అందులో విగ్రహాన్ని ప్రతిష్ఠించేవాళ్ళు. అండ్ ఆ పవర్ ని అట్రాక్ట్ చేయడానికి విగ్రహం కింద కాపర్ ప్లేట్స్ ని పెట్టేవాళ్ళు. అందుకే మనం గర్భగుడికి వెళ్ళినప్పుడు చాలా పాజిటివ్ గా ఫీల్ అవుతుంటాం. నెంబర్ 2, గుడి గంట. మీరు కొట్టే గంట కేవలం ఒక ట్రెడిషన్ కాదు. గంట కొట్టినప్పుడు ఎగ్జాక్ట్ 7 సెకండ్స్ ఒక వైబ్రేషన్ క్రియేట్ అవుతుంది. ఇది మనలో ఉన్న 7 చక్రాస్ ను యాక్టివేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. నెంబర్ 3, ప్రదక్షిణ. మీరు ఎప్పుడైతే క్లాక్ వైజ్ లో గుడి చుట్టూ ప్రదక్షిణ వేస్తారో అతి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్ తో మన బాడీ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్ సింక్ అవుతుంది. అప్పుడు గుడి నుంచి వచ్చే పాజిటివ్ ఎనర్జీని మన బాడీ మాక్సిమం ఎమిట్ చేయగలుగుతుంది. నెంబర్ 4, మంత్రాస్. గుడిలో చదివే మంత్రాలు, చేసే భజనల నుంచి కొన్ని సౌండ్ ఫ్రీక్వెన్సీస్ జనరేట్ అవుతాయి. అవి విన్నప్పుడు మన మైండ్ లో హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయ్యి మన స్ట్రెస్ అండ్ యాంగ్జైటీని పోగొడతాయి. ఇలాంటి మరికొన్ని టెంపుల్ సీక్రెట్స్ అండ్ వాటి వెనుకున్న సైన్స్ ని పార్ట్ 2 లో చూసి తెలుసుకోండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్రాజెక్ట్ X ని సబ్స్క్రైబ్ చేసుకోండి.